హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. గర్భసంచిలో పొర ఎంత ఉండాలి? ఎంత ఉంటే తప్ప మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. సో, సంతానలేమి సమస్య ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ట్రీట్మెంట్స్‌కి వచ్చే మహిళలందరికీ కూడా గర్భసంచిలో లైనింగ్ ఉండాలి, ఇంత ఉండాలి, ఇంత ఉంటేనే మీకు ప్రెగ్నెన్సీ వస్తది అనేది వింటూ ఉంటారు. సో, ఈ లైనింగ్ అనేది ఏంటి? ఇది ఎంత ఉండాలి? ఇది మినిమమ్ ఎంత ఉంటే తప్ప మీకు ప్రెగ్నెన్సీ రాదు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎగ్ అండ్ స్పెర్మ్ కలిపి ఒక ఎంబ్రియో ఫార్మ్ అయ్యి, ఆ ఎంబ్రియో వచ్చి గర్భసంచి లోపల అతుక్కుంటేనే మనకి గర్భం అనేది నిలబడతది. మామూలుగా ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఏదైతే లైనింగ్ గర్భసంచిలో ఫార్మ్ అవుతుందో అది పీరియడ్ కింద మనకి బ్లీడింగ్ అనేది అవుతుంది. సో, లైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది మనకి అటాచ్ అవ్వడం అనేది జరిగితేనే కదా మనకి ప్రెగ్నెన్సీ వచ్చి ప్రోగ్రెస్ అయ్యి తర్వాత డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఈ లైనింగ్ కూడా చాలా పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఈ లైనింగ్ అనేది పల్చగా ఉండడం, లేదా దీనికి రక్త సరఫరా సరిగ్గా అందకపోవడం, ఇన్ఫెక్షన్ వల్ల దానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండడం, సో ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం వీళ్ళకి తక్కువగా ఉంది అనేది మనం చూస్తూ ఉంటాం. సో, ఐయుఐ అనే ట్రీట్మెంట్ అవ్వచ్చు, ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ అవ్వచ్చు. ఎగ్ పెరిగే కొద్దీ మనకి గర్భసంచిలో లైనింగ్ కూడా పెరుగుతుంది. ఐయుఐ చేసినప్పుడు మనము స్పెర్మ్ అనేది గర్భసంచిలోకి ఎక్కిస్తాము. ఒకవేళ ఎంబ్రియో ఫార్మ్ అవుతే మళ్ళీ వచ్చి గర్భసంచిలో అతుక్కోవడానికి కనీసం లైనింగ్ ఉంటే తప్ప అది పాసిబుల్ కాదు. రెండోది ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా ఎంబ్రియోస్ రెడీ చేసుకున్నాక గర్భసంచిలో లైనింగ్ పెరగడానికి మందులు పెడతాము. లైనింగ్ బాగుంటేనే మనం గర్భసంచిలోకి ఎంబ్రియోస్ పెడతాము అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మనం మానిటర్ చేసినప్పుడు లైనింగ్ అనేది థిక్నెస్ ఒకటి చూస్తాము, రక్త సరఫరా బాగుందా లేదా చూస్తాము. మూడోది ఇన్ఫెక్షన్‌కి సంబంధించి ఏమన్నా సూచనలు ఉన్నాయా లేదా కూడా చూస్తాం. సో, కేవలం థిక్నెస్ అనే కాదు, థిక్నెస్, ప్యాటర్న్, మనకి బ్లడ్ సప్లై అండ్ ఇంకేదన్నా అడిషనల్ పాయింట్స్ కూడా మనం చూసుకొని దాన్ని బట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది బాగుందా లేదా అనేది చూస్తూ ఉంటాం. సో, థిక్నెస్ అనేది మినిమమ్ 7 మిల్లీమీటర్స్, 7 మిల్లీమీటర్స్ ఉండి ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ అంటే 3 లైన్స్ లాగా ఒక ప్యాటర్న్ అనేది వీళ్ళకొచ్చి అండ్ బ్లడ్ సప్లై అనేది ఆ లైనింగ్ వరకు మనకి స్కాన్‌లో వాస్క్యులారిటీ, ఆ వెజల్స్ అనేవి కనిపిస్తుంటే పర్ఫెక్ట్ లైనింగ్ అని అంటాము అండ్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. థిక్నెస్ గనక 7 మిల్లీమీటర్స్ లోపల ఉన్నా, ఆ 3 లైన్ ప్యాటర్న్ గనక లేకపోయినా, రక్త సరఫరా అనేది సరిగ్గా లేకపోయినా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తగ్గుతుంది. సో, మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎంబ్రియో ఎంత ఇంపార్టెంటో గర్భసంచిలో లైనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. లైనింగ్ కనీసం ఉంటే తప్ప, సైజ్ ఉంటే తప్ప ఎంబ్రియో అనేది అతుక్కోదు. సో, మేము స్కాన్స్ చేసినప్పుడు ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయో చూసుకుంటాము. అదే టైంలో గర్భసంచిలో లైనింగ్ కూడా ఎంతవరకు పెరుగుతుంది అనేది చూస్తాము. మనం ఐవీఎఫ్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మినిమమ్ 7 మిల్లీమీటర్స్ ట్రిపుల్ లైన్ ప్యాటర్న్, గుడ్ బ్లడ్ ఫ్లో వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు ఎంబ్రియో పెడతాం. ఒకవేళ ఒక సైకిల్‌లో మనకి రాలేదు అంటే నెక్స్ట్ సైకిల్‌లో మళ్ళీ వేరే మెడికేషన్స్ పెట్టైనా ట్రై చేస్తాం. కానీ ఈ ప్యాటర్న్ కానీ, ఈ థిక్నెస్ కానీ, ఈ రక్త సరఫరా కానీ లేకపోతే మాత్రం ఆ సైకిల్‌లో ట్రాన్స్ఫర్ చేయడానికి ఇష్టపడం. సో, ఎంబ్రియోస్ అండ్ లైనింగ్, ఎండోమెట్రియం ఈ 2 బాగుంటే తప్ప మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. థాంక్ యూ.